హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్ ప్రదీప్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రివ్యూ చెప్పుకుందాం. ఆ, నాగ్ సార్ ఎవరి మీద ఫైర్ అయ్యాడు, అదేవిధంగా సంజన గారికి ఎలాంటి ట్రీట్మెంట్ జరిగింది, రీతుకి ఏ విధంగా చెప్పడం జరిగింది, డెమానికి కళ్యాణ్కి ఏ విధమైనటువంటి ఆ, ఆ గొడవను ఏ విధంగా సాల్వ్ చేశారు, ఆ తనుజ అదేవిధంగా రీతు, తనుజ దివ్య భరణి గారి గొడవ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకుందాం. రాసుకోవడం అయితే చాలా రాసుకున్నా, అందరిలాగా చదవతా చెప్పాలంటే నా వల్ల కాదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్లే చెప్పేస్తే ఏముంది అక్కడ. సో ఇంపార్టెంట్వే తీసుకొని మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను నిర్ణయించుకున్నా. ఎందుకంటే చాలా ల్యాగ్ అయిపోతుంది, చూసే వాళ్ళు కూడా విసుగెత్తుతుంది. సో గంటలు గంటలు పెట్టాలంటే నా వల్ల కాదు. సో చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా జరిగింది అనేది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ని కోరుతున్నా. తగ్గాయి, ఈరోజైతే సబ్స్క్రైబ్ తగ్గాయి నిజంగానే. సో తప్పకుండా చేయండి. ఎందుకంటే నేను 8,000కి 8,000కి దగ్గరకు వచ్చుంటా. సో రేపు ఎల్లుండిలోగా ఆ 800 కంప్లీట్ చేయాలనేది నా కోరిక. ఇది తీరుస్తారని మీరు అనుకుంటే జరిగిపోద్ది మామ. మీరు అనుకోవాలి, కానీ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఎంతసేపు ఎన్ని రోజులు చెప్పండి, ఎన్ని వీడియోలు చేసి అయిపోవాలి. సో మీరు అనుకుంటే అయిపోతుంది. సో ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో ఫస్టే నాగ్ సారు మన కళ్యాణ్ లేపి సెల్యూట్ చేస్తాడు చెప్పు అని అంటే, ఆర్మీలో ఎలాగ చేస్తాడో అలాగే సెల్యూట్ చేస్తే నాగ్ సార్ కూడా అదే విధంగా చేసి చూపించాడు. ఇక మొదలైందండి అసలు విషయం. ఇంకోటి, ఎక్కువ సార్లు కెప్టెన్ అయింది ఇమ్ము అనేది మాత్రం చెప్పాడు. నిజంగా ఇది అప్రిషియేటబుల్. ఎందుకంటే ఇమ్ము దానికి అర్హుడు. ఎందుకంటే ఆల్రౌండర్ కాబట్టి కెప్టెన్ గెలవడం పెద్ద విషయం కాదు. మొత్తానికైతే అతను గెలిచాడు. అతను డాగతో పడవకుండా ఉంటే ఏమో ఎలా జరుగుతుందో తెలియదు టాస్క్లు. ఎందుకంటే టాస్క్లు ఆడడంలో మాత్రం డెమాను ఇమ్ము వీళ్ళిద్దరూ టాప్. కళ్యాణ్ కూడా కాదు నా ఉద్దేశం. ఇట్ ఈస్ నా పర్సెప్షన్, ఇది నా ఫీలింగ్. సో మొత్తానికి ఇదైతే జరిగింది. నీకు ఏమన్నాడంటే, నువ్వైతే కరెక్ట్గా చెప్తావు హౌస్లో ఏం జరిగింది. సో ఇక్కడ ఫ్యామిలీ వీక్ జరిగిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు అనుకున్నా, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ. నువ్వు చెప్పు ఏం జరిగిందో, సంజన గారి గురించి చెప్పు అంటే నాకు సార్ అడిగితే దానికి ఇమ్ము ఏమన్నాడంటే, సార్ అది నామినేషన్ అప్పుడు మాట్లాడిన మాటలు సరిగ్గా లేవు, చెప్పే విధంగా చెప్పుంటే బాగుండేది, కొన్ని మాటలు వదిలేసిందే నాకు నచ్చలేదు సార్ అని చెప్పాడు. తర్వాత చెప్పే విధానం బాగలేదని చెప్పాడు. తర్వాత నాకు దివ్య ఇది నామినేషన్లు తీసుకురాకుండా కాస్త పర్సనల్గా చెప్పుంటే బాగుండేది సార్ అని చెప్పి దివ్య చెప్పింది. తర్వాత సుమన్ అడిగాడు, సార్ ఒక అమ్మాయి కదా, ఆ అమ్మాయిని ఆ విధంగా నామినేషన్ చెప్పడం, అందులో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద చెప్పడం అంటే ఆయన ఇంటర్నేషనల్ వాడలేదులే, నేను చెప్తున్నా, అది కరెక్ట్ కాదు కదా అన్నాడు. తర్వాత నాకు సార్ భరణి అడిగితే, నేను కూడా చెప్పాను సార్ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోండి, అంతేగాని నామినేషన్ తీసుకు ఇలాంటి విషయం చెప్పకూడదు కదా అని నేను కూడా చెప్పాను సార్ ఆవిడకి అని చెప్పాడు. తర్వాత డెమాన్, నేను ఆవిడ ఆ విధంగా అంటది నేను అసలు కళ్ళ కూడా అనలేదు సార్, అది ఎత్తేసాడు. అక్కడ మాత్రం వేసాడు పూర్వలో. ఈ ఎడిటర్ మాకు దండం పెట్టుకోవాలి, ఎందుకంటే కొన్ని ఎత్తేస్తుండే ఆయన. తర్వాత కళ్యాణ్ అదేవిధంగా డెమాన్ ఈ గొడవల గురించి మాట్లాడడం జరిగింది. ఇది ఆమెను గురించి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఆ టైంలో ఆ మాటలు మాట్లాడకూడదు అనేది నామినేషన్లో లాగా అన్నది సార్. ఆమె నాగ్ సార్ అంటున్నాడు, ఆమె చెప్పింది ఎలా ఉందంటే, నామినేషన్లో చెప్పే విధం వేరు, దీన్ని నామినేషన్ పర్సనల్ ఎజెండాని తీసుకొచ్చి నామినేషన్లో పెట్టింది అన్నట్టుగా నాగ్ సార్ అయితే చెప్పాడు. మరి డెమాన్ నువ్వు అంత జరుగుతుంది కదా, మరి నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా, నువ్వు ఎందుకు గమనిన్నావు అంటే, సార్ నేను ఆల్రెడీ నాకు కళ్యాణ్కి అది నామినేషన్ అప్పుడు గొడవ జరిగింది కదా, అందరూ నేను నెక్కబట్టుకున్నానని చెప్పారు, ఎందుకు అట్లా చేసావు అనేది నేను ఆ థాట్లో ఉండిపోతే నేను అది పట్టించుకోలేదు సార్ నేను చెప్పాడు. ఇంకొక విషయం ఏం చెప్పాడంటే, నామినేషన్లో మధ్యలో నువ్వు రాకు అని చెప్పి నాకు ముందే చెప్పింది సంజన గారు అని చెప్పాడు. అంటే ఆమె ముందుగానే ప్రీ ప్లాన్డ్గా
నామినేషన్స్ వెయ్యాలనే ఉంది. అందుకనే నువ్వు మధ్యలో రాకని చెప్పి డెమానికి అయితే చెప్పింది. తర్వాత నాకు తనూజని అడిగాడు. తనూజ ఏం చెప్పిందంటే, ఆమె చెప్పే విధంగా చెప్పు ఉంటే బాగుండే సార్, ఇది నామినేషన్లో తీసుకురాకుండా ఉండాలి. అందరూ అభిప్రాయం కూడా అదేనబ్బా. ఇమ్ము కూడా ఏమంటాడు, నేను కూడా ఫైర్ అయ్యాను సార్, ఆ మాట నువ్వు వెనక్కి తీసుకో అని అన్నాను, కానీ ఆమె వినలేదు అని చెప్పాడు. తర్వాత నాకు సార్ ఏమన్నాడంటే, సంజన హౌస్లో ఎవరు ఏం చెప్పారో విన్నావు కదా, సంజన హౌస్లో ఎవరు ఏం చెప్పారో విన్నావు కదా. నేను చెప్పాను సార్, ఇక్కడ 100 కెమెరాలు ఉన్నాయి. నేను దివ్యాకు కూడా చెప్పాను, పక్క కూర్చోవడం నాకు ఇరిటేషన్గా ఉందని చెప్పాను అని చెప్పింది. అసలు విషయం ఏంటంటే, సంజన గారికి ఆ అమ్మాయికి గత 4 వారాల నుంచి అసలు పోక్ చేసుకుంటున్నారు. వాస్తవం అది. ఎందుకంటే ఏదో ఒక సూటిపోటు మాట్లాడుతూ రీతో కూడా అంటున్నామని, కేవలం ఆమె తప్ప, ఇది అనడం తప్పే, కానీ సంజన గారిని ఈమె పోక్ చేస్తుంది. అందుకు ఆమె హర్ట్ అయ్యి ముందుగానే డమాన్ని రావద్దని కూడా చెప్పింది. తర్వాత ఏం చేశాడు చెప్పంటే, పక్కన కూర్చోవడం నాకు నచ్చలేదు సార్. నేను మరి నువ్వు చెప్పచ్చు కదంటే, నేను వాళ్ళ మధ్యలో ఇంటర్వ్యూ అయ్యి చెప్పలేను సార్, నేను అలాంటివి నాకు మనసు రావడం లేదు, నేను చెప్పలేదు, అందుకనే నామినేషన్లు చెప్పాను. తర్వాత ఆ టైంలో రీతి అయితే ఏడుస్తుంది. సంజన గారు ఏమంటారంటే, నేను చూసిందే కదా సార్ చెప్పింది, నేనేమన్నా క్రియేట్ చేసి చెప్పానా? కరెక్టే, ఆయన చూసిందే చెప్పింది. ఇంకోటి కూడా జరిగింది, అది చెప్పకూడదు ఈ టైంలో, నేను చెప్పడంలా. ఎందుకంటే ఆమె అది చూసింది, అది చూసినప్పటి నుంచే ఆమె ఫైర్ అయిపోతుంది. ఎందుకంటే ఒకరోజు 3 అవర్స్ డెమాను రీతు మంచం దగ్గర ఉన్నాడు. ఇతను కూడా కాదు, ఇంకొక అతను కూడా. అతని పేరు నేను చెప్పాను అనుకో, నువ్వు ఒకరికి భజన చేస్తావు అందుకని అతని పేరు తీసుకొచ్చావని అంటారు. లేదు, ఆ రోజు ఇద్దరు కూడా 3-5 గంటలు వాళ్ళు బెడ్ మీద మాట్లాడారు. అది ఆమె చెప్పలేక ఏంటంటే, ఇట్లా బెడ్ మీద ఉన్నట్టే అది మరీ దారుణం అయిపోద్ది. బెడ్ మీద ఉన్నారంటే పండుకొని కాదు, కూర్చొని మాట్లాడుకున్నారు. అది ఆమెకు నచ్చల. సో అది ఎందుకంటే హౌస్లో ఉండే వాళ్ళకి కూడా చాలామంది నచ్చలే, కానీ పైకి చెప్పరు వాళ్ళు. చాలామంది కూడా డిస్కషన్ చేశారు, చాలామంది కామెంట్లు కూడా చేశారు, ఏంద్రా ఇళ్ళు అని అన్నారు. కానీ దీన్ని పెద్దగా సీరియస్గా అయితే తీసుకోలే. ఆమె అయితే ఏంటంటే ఆమెకి కంఫర్టబుల్గా అనిపించలేదు అని చెప్పింది. మొత్తానికి ఆమె ఫోక్ చేస్తున్న దాన్ని తీసుకొచ్చి నామినేషన్లో కట్టడం జరిగింది. నాకు సార్ ఏమన్నారంటే, నేను చూడలేకపోయాను సార్ అంటే, అలాంటప్పుడు నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు ఎందుకు చూసావు అని అన్న నాకు సార్. ఇక తర్వాత నేను చెప్తా, అసలు సంగతి నేను చెప్తా, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. తర్వాత మరి నీకు ఎమ్మో ఆయిల్ పూసాడు కదా, అది కంఫర్టబుల్ అనిపించింది అంటే, సార్ అది నాకు కంఫర్టబుల్ అనిపించింది, ఎందుకంటే వాళ్ళ అమ్మ కొడుకు అంటున్నారు కదా, అది వాళ్ళకి కంఫర్టబుల్ అవుతుంది. అదేముంది, భరణి కూడా దివ్య మసాజ్ చేయించుకుంది కదా. ఇవన్నీ పట్టించుకుంటేనేనబ్బా, పట్టించుకోకపోతే ఏం కాదు హౌస్లో. కాకపోతే వీళ్ళందరికీ పర్సనల్ ఈగోస్ ఉన్నాయి, ఆ ఈగోస్ మీద దెబ్బతిన్నారు అంతే. నా సరే ఏమనంటే, నామ్స్లో యూ వాంట్ ఇన్ టు అఫెన్స్, కళ్ళు మూసుకోవాల్సింది, కళ్ళు మూసుకో ఉండాల్సింది అని అన్ని సెటారికల్గా అన్నాడు. ఇమ్ము విషయంలో మాత్రం డిఫైన్ చేసుకున్నావు, కానీ నువ్వు రీతు విషయంలో మాత్రం అఫెన్స్లో మాట్లాడుతున్నావు అన్నట్టుగా చెప్పాడు. ఇట్ ఈజ్ క్లియర్ కేస్ ఆఫ్ అసాసినేషన్. ఒక క్యాండిడేట్ని నువ్వు క్యారెక్టర్ని అసాట్ చేసినట్టే. వాస్తవంగా కూడా ఏంటంటే, ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో మీరిద్దరు ఆ విధంగా కూర్చున్నారు అనేది చెప్పడమే ఒక రకంగా అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్, రాంగ్ వెళ్ళిపోద్ది జనాలకి. నాకు సార్ అది చెప్పింది. సో ఆ విధంగా చెప్పకూడదు కదా, నువ్వు అంత పెద్దదానివి, నువ్వు అలా చెప్పకూడదు కదా అని అన్నాడు. ఆడియన్స్ కూడా అడిగాను నేను, వాళ్ళనే కదా ఆడియన్స్ కూడా అడిగా. ఆడియన్స్ కూడా దాంట్లో నీదే ఇంటెన్షన్గా చేసావు అని అంటున్నారు అని చెప్పాడు. ఇది నిజంగా ఇట్ ఈజ్ షేమ్డ్ అంటే అది నా ఇంటెన్షన్ కాదు సార్. అది అప్పటికే సంజన గారి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. బాగా ఫీల్ అయింది ఆవిడ, ఎందుకంటే ఆ విషయమే ప్రశ్నిస్తున్న స్టార్టింగ్లోనే ఆమెదే తీసుకున్నారు కాబట్టి. సరే, నువ్వు బాధపడుతున్నావు కదా, నువ్వు చెప్తున్నావు కదా, ఒక వీడియో చూడని చెప్పి వీడియో వేశారు. వీడియో ఏంటంటే, సంజన గారు తనుజతో మాట్లాడుతున్నారు. ఏంది వాళ్ళు పోతా ఉంటారు, ఏంది ఇది లవ్వా లేకపోతే ఏంది ఇది అని అంటే, లవ్ అయితే కాదు, మరి ఇంకేందనంటే ఆ అమ్మాయి నవ్వి, అయినా వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, మధ్యలో మనకెందుకు అనింది. అక్కడ ఆపేశాడు. అంటే ఈవిడ నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావు, అంత అవసరం ఏంటి నీకు? ఇప్పుడు వాళ్ళిద్దరూ లేని సమస్య నీకెందుకు?
హౌస్ మేట్స్కి లేని సమస్య నీకెందుకు? సో నువ్వు ఎంక్వైరీ చేసి అది పనిగా వాళ్ళని వాంటెడ్గా చేసావు అని అని చెప్పాడు. అలాంటప్పుడు నీకు పవన్ కూడా క్లోజే కదా, నువ్వు పవన్కైనా పిలిచి పర్సనల్గా రా బాబు, అంతకుముందు కూడా చెప్పేదాను కదా, నువ్వు ఇప్పుడు పవన్కి చెప్పుంటే అది వాళ్ళు సర్చ్ చేసుకునేవాళ్ళు కదా, నువ్వు అలా చేయలే. సార్ నాకు ఇంటర్వ్యూ రావడం ఇష్టం లేదు సార్ అని అన్నది. ఇంటర్వ్యూ చేయడం ఇష్టం లేదు, మరి ఎంక్వైరీ చేస్తావా? అందరిని అడిగాను, అన్కంఫర్టబుల్ ఏమీ అనిపించలేదు అని చెప్పాడు. అయితే ఇదంతా కూడా చెప్పుకుంటా పోతే చాలా ఉంది. ఇంతకుముందు కూడా ఒకసారి ఒక మాట అన్నావు, నువ్వు అమ్మాయిల సారి చూస్తావు కానీ అమ్మల సారి చూడవు, ఈ విషయం కూడా నీకు చెప్పానని. అప్పుడు కూడా ఏంటంటే ఈవిడ కొన్ని పదాలు వాడేస్తుంది అబ్బా, ఇమ్మానుయేల్ చెప్పినట్టు కొన్ని పదాలు వదిలేస్తుంది. అది తెలుగు వచ్చా రాగా అని అది కాదు, కానీ ఆమె తెలుగు వచ్చు, కానీ అనుకున్నది మొఖాన్ని చెప్పేస్తుంది. సంజన గారికి ఉండేటువంటి మనస్తత్వం ఏంటంటే ఉన్నది మొఖాన్ని అనేస్తుంది, అది రాంగ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో అది కామెడీగా కూడా తీసుకుంటారు. తర్వాత నీకు అంత అన్కంఫర్టబుల్గా ఉంటే నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు. నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను బిగ్ బాస్ ఇష్టపడ్డు ఇలాంటి డెకరం, ఎందుకంటే హౌస్ డెకరం దెబ్బతినింది నీ వల్ల, అది వాస్తవం. ఎందుకంటే ఇలాంటివి జరిగితే నెక్స్ట్ సీజన్ రావడానికి భయపడతారు. అందువల్ల నీ హౌస్ డెకరం పాడైపోయింది, ఆ పద్ధతులు పాడైనాయి. సో నువ్వు పోవాలనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, బిగ్ బాస్ ఓపెన్ ది డోర్ అని చెప్పాడు. సో అప్పుడు భయపడింది తన సంజన గారు, సార్ ఇన్ని రోజులు 12 వీక్స్ కష్టపడి వచ్చాను సార్ అని. నువ్వు కష్టపడి వచ్చావమ్మా, నేను కాదండంలే, కానీ నువ్వు చేసిన పని అలాంటిది అని చెప్పి. మరి ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి డెడ్ బాడీ షర్ట్ను గురించి కూడా తీసిందని అంటే వాళ్ళిద్దరూ ఒక రకంగా వీళ్ళిద్దరికీ కోల్డ్ వార్ జరుగుతుందప్ప, దాన్ని పెద్ద రచ్చ చేసుకున్నారు అంతే, ఇంకేం కాదు. నాగార్జున సార్ ఏమంటున్నారంటే ఫ్యామిలీ తర్వాత రూత్లెస్గా ఆడాలనుకుంది, డిసైడ్ అయిపోయింది, ఆ విధంగానే ఆమె ఆడుతుంది, సంజన అలా ఆడుతుంది అని చెప్పి నాగార్జున సార్ అన్నాడు. మీరు ఒక నలుగురు లేపాడు, మీరందరూ త్యాగం చేస్తేనే ఈరోజు సంజన గారు ఇక్కడ ఉన్నారు, అర్థమవుతుందా సంజన? సో అక్కడ ఆమె ట్రిగ్గర్ అయిపోయింది. ఎందుకంటే అసలు బిగ్ బాసే ఆమె ఆటను సర్వనాశనం చేశాడని నేను అంట. ఎందుకంటే ఈ సాక్రిఫైజ్లు అనేది పెట్టి ఆమెని ఎక్కువ ఓట్లు వచ్చినా కానీ ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టి ఆమె వచ్చిన తర్వాత ఈ సాక్రిఫైజ్ వల్ల ఎవరిని చేయాలి నామినేషన్? ఇప్పుడైతే మరి క్లోజ్గా వచ్చేసింది, ఉండేది 8 మందిలో 8 మంది నామినేషన్లో. సో వీళ్ళలో ఎవరికి వేయాలి? ఆ నలగ తీస్తే వాళ్ళనే వేస్తుంటే బాగుండదు కదా, ఆమె అలా వేయదు. సో కాబట్టి అది తీసుకోలేకపోతుంది. ప్రతిసారి నేను నీకు సాక్రిఫైస్ చేశాను, ఒకసారి నేను కాఫీ సాక్రిఫైస్ చేసి తనుజానింది, నేను ఇంటికులు హెయిర్ చేశానన్న రీతోనింది, భరణి గారు అయితే నామినేషన్లో నేర్చాడు, ఇమ్ము అనలేదులే పాపం, అతను అక్కడ వీళ్ళు ముగ్గురు అయితే తీసుకొచ్చారు. అది ఆమె తీసుకోలేకపోతుంది, ఎందుకంటే వీళ్ళు సాక్రిఫైస్ వల్ల నేను ఉన్నాను. అసలు జరిగిన విషయం ఆమెకు తెలియదు కదా. ఎప్పుడైతే బిగ్ బాస్ ఈవిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టారో, ఎప్పుడైతే ఆమె మళ్ళీ సాక్రిఫైజ్ అయ్యి వచ్చిందో అప్పటి నుంచి ఆమె గేమ్ సర్వనాశనం అయిపోయింది. మీరు ఒప్పుకోమని ఇది నా పర్సనల్ ఒపీనియన్ మామ. మీకు నచ్చితే ఇప్పటికైనా లైక్ చేయండి. తర్వాత ఏమన్నాడంటే నాగార్జున సారు, సార్ నేను పోను సార్, నేను ఉంటాను సార్, నేను కష్టపడి వచ్చాను సార్ అని అన్నది. తర్వాత ఆమె మైండ్ తిరిగిపోతూ ఉంది. మీ నలుగురు మాట్లాడుకుని వచ్చి మీ నిర్ణయం ప్రకారం చెప్పండి అని చెప్పి వాళ్ళు నలుగురిని పంపించాడు. సంజన గారు అయితే, సార్ ప్లీజ్ సార్ నేను వెళ్ళిపోతాను సార్, నేనేదో యారగంట్తో చెప్పడం లేదు సార్, ప్లీజ్ సార్ నేను ఇది తీసుకోలేను సార్, ప్రతి వారము ఈ హెల్పింగ్ సాక్రిఫైస్లో వింటూనే నేను అది పడలేను సార్, నా వల్ల కాదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నలుగురి గురించి అంటే అప్పుడు సాక్రిఫైస్ చేశారు, ఇప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నారు, నలుగురు మాట్లాడుతున్నారు అంటే నేను ఫర్దర్గా నేను ఎలా ఆడేది గేము అన్నది ఆమె ఇంటెన్షన్. నేను వెళ్ళిపోతానని చాలాసేపు పట్టుబడింది ఆ అమ్మాయి సంజన గారు మాత్రం. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి. సంజన గారికి ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోదర్స్ వల్ల, ఎందుకంటే ఆమె స్థాయి అదన్నమాట. సో నాగార్జున గారు చెప్పాడు వెళ్ళిపోతానంటే, నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి సంజన?
ఒక ఒకటి నువ్వు నువ్వు నీ క్యారెక్టర్ మంచిది అని నన్ను జనాలు చెప్పాలనేది వచ్చావు. నువ్వు ఇప్పుడు కనుక వెళ్ళిపోతే ఒక బ్లాక్ మార్క్తో వెళ్ళిపోతావు అని చెప్తే అప్పుడు ఆలోచనలో పడి ఈలోగా చాలా జరిగాయంట. అది మనకి ఎత్తేసారు. హౌస్లో అందరూ చెప్పారంట, అయినా ఒప్పుకోలేదంట. నేను సారీ చెప్పను, నేను వెళ్ళిపోతా అని చెప్పి చాలాసేపు జరిగిందంట. మధ్యలో ఆపేశారంట. ఆపేసి వాళ్ళందరినీ చెప్పమని చెప్పారంట, హౌస్ మేట్స్ అందరినీ. తర్వాత ఆమె కాస్త ప్లేజ్ అయ్యి తర్వాత వాళ్ళు నలుగురు వచ్చి ఏం చెప్పారంటే, సార్ మన రీతుకి ఆడియన్స్కి సారీ చెప్తే చాలు సార్ అని చెప్తే అప్పుడు ఓకే సార్ అని, అంటే అంతకుముందు చర్చలు జరిగాయి. ఓకే సార్ అని తర్వాత ఆడియన్స్కి సారీ చెప్పింది. అదేవిధంగా రీతు కూడా సారీ రీతు అని 2 సార్లు చెప్పింది. నాకేమనిపిస్తుందంటే దీన్ని ఇంత లాగాల్సిన అవసరం లేదు. ఇంతసేపు ఆమె క్యారెక్టర్ అంటే అది అనడం తప్పే, నేను కాదనడం లేదు. వీళ్ళు చేసేది కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటుందంటే చాలా విసుగు పుడుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. వీళ్ళు చేసేది ఇంత మనకు నిన్న శుక్రవారం కూడా వేసారు కదా, అక్కడ కూడా గొడవే కదా. వాళ్ళ గొడవలు లేని రోజు ఉందా? డమాన్ అయితే చాలా చిన్న విషయంగానే పట్టుకుంటాడు, రీతు దాన్ని వదలదు. ఇది చూసే వాళ్ళకి ఎబెట్టుగా ఉంటుంది. సో ఆమెదో అన్నది డైరెక్ట్ నామినేషన్ పెట్టింది కాబట్టి ఈరోజు ఇంత చర్చ అయింది. కానీ హౌస్లో వాళ్ళందరూ కూడా అనే కాదు, బయట వాళ్ళకు కూడా విసుగు పడుతుంది. ఇంత చేసిన బిగ్ బాస్ టీము మరి అంత రచ్చయి గొంతు పట్టుకొని తన్నితే సింపుల్గా బజ్ ఏమని తీసుకొచ్చారు తెలుసా? కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు, డెమాన్ ఫ్యాన్స్ వాళ్ళు అబ్బో నిలిచారా మన యూట్యూబర్స్ త్వరలో. రెడ్ కార్డులు, బ్లూ కార్డులు, ఎల్లో కార్డులు, తర్వాత రేషన్ కార్డులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏ చెప్పారు. వాళ్ళని చెప్పి నాలంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు అమాయకులు నమ్మేస్తాం. సో ఇక్కడ ఒకటేనండి, యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళని. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అవే అడుగుతున్నారు అక్కడ. ఇది నచ్చలే నాకు. ఇప్పుడు ఈ గొడవ విషయం చూడు ఎంత సింపుల్గా తెచ్చేసారు. అసలు ఎందుకు గొడవ జరిగింది సార్? నామినేషన్స్లో మధ్యలో నువ్వు ఎందుకు వచ్చావు అంటే, సార్ అక్కడ ఆ అబ్బాయి చెప్పలేకపోతున్నాడు జరిగిన సంఘటన, అందుకని నేను చెప్పాల్సి వచ్చింది. నువ్వేమన్నా లాయర్వా? నువ్వు ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పు, నా కళ్యాణ్ ఏం జరిగింది? ఆ కళ్యాణ్ ఏం జరిగిందంటే గతంలో సో బ్లూ దానికి మనం అందరం ఒక మాట మీద ఉండి మన టీం కోసం ఆడదామని చెప్పాను సార్. నేను దాని ప్రకారం ఉన్నాను. అలా కాకుండా అందరూ ఓట్లేసి వాడిని బొమ్మంటే ఓడబాకుండా నన్ను పంపించడానికి ట్రై చేశారు అని చెప్పాడు. నేను అట్లా చెప్పలేదని చెప్పి మన డెమాన్ వాదించాడు. నేను మన వీడియోలో చెప్పా, కానీ అతను ఉన్నాడు అక్కడ వరకు చూపించాడు. తర్వాత అతను లేచి వెళ్తాడు పక్కకి, అది చూపించాలి, అక్కడ వరకు చూపించాడు. అక్కడ చెప్పింది ఇప్పుడు ఏం చెప్తామంటే నిజమే సార్ విన్నాను, కానీ అప్పుడు కూడా ఏమంటాడు, నేను అనలేదు సార్, వాడన్నా నా మాట. ఎవరంటే పవన్ ఇప్పుడు నలుగురు ఉన్నారబ్బా, నలుగురుది ఒకే మాట అన్నప్పుడు ఓకే అనుకున్నప్పుడు నేను చెప్పలేదు ఏమైంది మళ్ళా అక్కడ? సో నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. సో కాబట్టి మీరు ఒకరిదొకరు మిస్అండర్స్టాండ్ చేసుకుని గొడవ చేసి ఇంత చేసుకున్నారు. ఆ అగ్రెషన్ పనికి రాదు, అగ్రెషన్లో తప్పులు ఎక్కువ చేస్తాం అన్నట్టుగా అతను చెప్పారు. అదేవిధంగా ఒక ఆర్మీ పర్సన్గా ఉండి నువ్వు డిసిప్లిన్ మెయింటైన్ చేయాల్సిన పోయి నువ్వు అది కాల్తుతాం. అసలు కాల్తో అదే గనక ఈరోజు నేను చెప్తున్నా, ఈ సంఘటన కనుక తనూజకు జరుగుంటే రఫ్ ఆడించుండేవాళ్ళు, ఈ వారికి తగలబెట్టేసి ఉండేవాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు. ఎంత చేయాలో అంత రచ్చ చేసి తనూజని అసలు వీలైతే రెడ్ కార్డు తరివేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే బయాసిటీగా ఉంది అబ్బా ఇది. ఇప్పుడు 3 సంఘటనలు 4 సంఘటనలు జరిగాయి ఇక్కడ. కేవలం ఎక్కువ టైము సంజనా గారికి తీసుకున్నారు. ఇంత పెద్ద గొడవ జరిగితే వాళ్ళకి మంచి చెప్పి ఇలా చేయండి కరెక్ట్ కాదని చెప్తే వాళ్ళు చెప్తా ఉంటే వినడం ఏంటిది? బయాసుడు అనిపించడం లేదా? మీ టార్గెట్ సంజనేనా? టూ బ్యాడ్ అబ్బా, ఇది మాత్రం టూ బ్యాడ్. నాకు నచ్చలేదు. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు ప్రాపర్టీ లాస్ చేస్తే అసలు బిగ్ బాస్ హౌస్లో ఎంత సీరియస్ వార్నింగ్ ఇస్తారు? ఇచ్చారు ఏమైనా? ఇవ్వలా. వాళ్ళు నవ్వుతూనే చెప్తున్నారు, వీళ్ళు నవ్వుతూనే చెప్తున్నారు. కానీ అక్కడ సంజన ఏడుస్తూ చెప్తుంది, ఈయన మాత్రం సీరియస్గా అడుగుతున్నారు. అదే తేడా. అదేవిధంగా భరణి, దివ్య ఆ గొడవ ఏంటంటే అది ప్రమోషన్ టాస్క్ అబ్బా. ఆ ప్రమోషన్ టాస్క్ కూడా ఏం జరిగిందంటే ఫస్ట్ దాంట్లోనే వాళ్ళకి మరకలు ఉన్నాయి, మరకలు లేక తుడవాలి. సెకండ్ దాంట్లో అనుకుంటా మరకలు మొదటి దాంట్లోనే మరకలు ఉన్నాయి.
మొత్తానికి రెండోది నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఎందుకంటే ఇద్దరు తప్పు చేశారు కాబట్టి. మూడోది దానికి ఏంటంటే గంట కొట్టారు కాబట్టి నేను ఇచ్చానని చెప్పింది దివ్య. ఓకేనా? కానీ అసలు మొదటే తప్పు చేసినప్పుడు నువ్వు గంట కొట్టినట్టు ఎట్టిస్తావు? నాకు అది సార్ అడిగిన ప్రశ్న కూడా అదే, నేను కూడా అంటున్నది అదే. ఇప్పుడు మొదటే తప్పు చేసి నువ్వు గంట గుర్తు ఇస్తావు, ఇప్పుడు అవి ఏం తొడవకుండా పోయి గంట గుర్తు ఇస్తుందా? ఇది ఫేవరిజం కదా. అక్కడ బర్నీ గారు ఉన్నారని చెప్పి ఇచ్చేస్తావా? దానికి మళ్ళా ఏయో చెప్తా ఉంది దివ్యలో ఉన్న అసలు రూపాలన్నీ బయట వచ్చాయి, తనోజలో ఉండే రూపాలన్నీ బయట వచ్చాయి. సో వాళ్ళిద్దరూ కోల్డ్ వార్ జరుగుతుంది, వాళ్ళిద్దరికి పైకి నటించుకున్నారు, మన ఇద్దరికి కలిసిపోదాం హగ్గులు ఇచ్చుకోండి. ఇదంతా చుమ్మా. ఎంత ఉందంటే వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి అంత ఉంది. సో క్యాప్టెన్సీ విషయంలో కూడా తనుజ ఆడిన మైండ్ గేమ్ మైండ్ బ్లోయింగ్. దాన్ని నేనేమంటానంటే మైండ్ గేమ్ అంట. కానీ ఒక యూట్యూబర్ గారు మహానుభావుడికి దండం పెట్టాలి దండేసి ఆయనకి, అదేంటి చెప్పాలి కదా అంట. ఎవడు చెప్తాడు? సీక్రెట్గా చేస్తారు, సీక్రెట్గా మాట్లాడుకుని చేస్తున్నారు. ఇదంతా మ్యానిపులేట్ చేసింది అంటారు. గేమే అది కదా. ఆ దివ్య ఏం చేసింది? మన తనుజని తీసేటప్పుడు అందరిని మ్యానిపులేట్ చేసి కదా. ఆమె గెలవాలని కాదు, భరణి గారికి కట్టం చేయాలని అందరిని మ్యానిపులేట్ చేసింది కదా. ఆ రోజు నిద్రపోతున్నావా మామా? నువ్వే మామా అద్భుతంగా చెప్తావు, మాటలు మాత్రం గుర్తించడం, పదజాలం అబ్బూ ఆలోచించాయా? ఎంటికలు నరిస్తే సరిపోదు, నువ్వు చెప్పేది కాస్త జనాలకు నచ్చాలి. ఒకరినే బట్టి ఇందాక కూడా 8 సార్లు సంచాలకుంటే 4 సార్లు ఈయన తప్పు చేసిందంట. ఈయన పోయి బోతత్వం పెట్టి చూశాడే. మరి ఏంటిది? వాట్ ఈస్ దిస్? బయాస్గా చెప్పడం ఏంట? బయాస్గా చెప్పే బదులు మానేయడం మంచిది. నాకైతే నచ్చల టోటల్గా. చాలా రాసుకున్నా, ఇవన్నేమి మనకు కొట్టుకొచ్చేటివి కాదు. ఎందుకంటే ఫైనల్గా ఒకటే చెప్తున్నా, నువ్వు క్యారెక్టర్ అసాసినేట్ చేసావు అని ఆమె మీద ఒక నిందేశారు. అది మాత్రం వాస్తవం. ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేసింది, ప్రీ ప్లాన్డ్గానే చేసింది. అయితే దానికి ముందే వీళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి. రీతు కూడా పోక్ చేస్తూనే ఉంది. ఇక్కడ దేవానో కెప్టెన్ అవ్వాలనుకున్నాడు, కళ్యాణో కెప్టెన్ అవ్వాలనుకున్నాడు. కానీ అక్కడ రీతు కోసం వీళ్ళు డైలామాలో పడి మొత్తానికైతే జరగలది. లేకపోతే డమాను పోయి ఇమ్మానేల అవతల టీంలో అడగడం ఏంటి? ఇమ్మానే మీద రచ్చ చేయడం ఏంటి? నువ్వు రెడ్ వైపు ఆయన వాళ్ళ టీం సైడ్ ఆడాడు, అక్కడ కూడా గొడవ పెట్టుకున్నాడు కదా ఆ రోజు. సో ఇల్లాజికల్గా మాట్లాడుకున్న సందర్భాల్లో డమాను. సో ఏంటో మరి. సో మొత్తానికి అది జరిగింది. తర్వాత బ్యాక్ స్టాప్ ఎవరు అవి అడిగారు, నీకు పోటీ ఎవరు బ్యాక్ స్టాప్ ఎవరు అని చెప్పి అడిగాడు. మొదటి కళ్యాణ్, ఇమ్మానేల్ అంతా ఆడాలనుంది, చాలా స్ట్రాంగ్ పేరు అని చెప్పాడు. తర్వాత బ్యాక్ స్టాప్ వచ్చి పవన్, ఎందుకంటే వాడు నన్ను ముందే తీసేసాడు గేమ్లో నుంచి, వాడిని అందరూ కలిసి చెప్తే వాడు బాకుండా నన్ను పంపించాడు, వాడు క్యాప్టెన్ అవ్వాలని ఆలోచించని చెప్పాడు. తర్వాత బర్నీ డెమాన్ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పాడు. సంజనాకి చెప్పాడు, ఎందుకంటే సంజన కొద్దిగా బ్యాక్ స్టాప్ అంటే ఎక్కువ వెనకాల మాట్లాడుతుంది, వాస్తవం ఇది. సంజన గారికి కొద్దిగా అది ఉంది. తర్వాత సుమన్ డెమాన్ అని చెప్పాడు. తర్వాత సంజన, ఈ సంజనాన్ని వదలడు మన సుమనన్న హౌస్ నుంచి వెళ్ళిపోయేదాకా సుమనన్న సంజన గారిని వదలరు. తర్వాత డెమాన్ ఇమ్ముతో ఆడాలి. అది బ్యాక్ స్టాప్ ఏంటంటే వాడు అంటే కళ్యాణ్ అప్పుడు ఫస్ట్ క్యాప్టెన్ అప్పుడు తీసేసినప్పటి నుంచి నన్ను బ్యాక్ స్టాప్ అని అంటున్నాడు. వాడు నిన్న నాకు బ్యాక్ స్టాప్ చేసి వాడు చేసాడని చెప్పాడు. తర్వాత నాకు సార్ నువ్వు కానీ ఉన్నారా, నువ్వు అట్లా అంటున్నావు కదా, గేమ్లో నీకు నిప్పు తగిలి అల్లాడిపోతుంటే కళ్యాణ్ ఏజెస్ కూడా పోయి జెండా ఎత్తుకోలా, నువ్వు చెయ్యిరా పెట్టరా నువ్వు కానీరా అంటున్నాడు. అది కళ్యాణ్ అంటే అక్కడ ఫ్రెండ్షిప్ గాలి ఇచ్చాడు నీకు, నువ్వు ముందుగానే పోయి బెల్లగొట్టి ఇచ్చు, అది చెయ్యిలా, నువ్వు అది గుర్తించడంలా అని చెప్పాడు అతనికి. అంటే మీ ఇద్దరు నిజంగా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాగుంటుందబ్బా, ఎందుకు వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ మీద అలా ఉన్నారు. తర్వాత ఇమ్మానుయల్, కళ్యాణ్ స్ట్రాంగ్ సార్, అదేవిధంగా పవన్ వాడు నన్ను నిలవని తీసేశాడు సార్ అని అంటే ఎందుకు తీసేసాడంటే మామూలుగా సార్ కసక్కను పొడి చేసాడు, మొన్న తీసేసాడు కంటెండర్ నుంచి, అది చెప్పాడు. తర్వాత దివ్య రీతుని చెప్పింది, ఎందుకంటే రీతు ఎక్కువసార్లు నామినేషన్ చేసింది అమ్మాయిని, ఆ పాయింట్ చెప్పింది. తనుజ ఆ లైట్ గేమ్ ఉంది కదా, ఆ లైట్ గేమ్లో ఆ అమ్మాయికి మాట ఇచ్చి ఆ లాస్ట్ మూమెంట్లో నెరవేరలేదు కదా, అప్పుడు సారీ కూడా చెప్పింది తనుజ. అయినా కానీ ఎవరికైనా కోపం ఉంటుంది కాబట్టి అది చెప్పింది, ఆయన చెప్పడం తప్పులేదు. సంజన గారు ఇమ్మానుయల్ స్ట్రాంగ్, కప్పుకి దగ్గరలో ఉన్నాడు.
తర్వాత రీతు మీద ఎందుకంటే ఇప్పటికే 4 సార్లు నామినేషన్ చేసింది సార్. నా మీద ఇప్పుడు కూడా ఇండైరెక్ట్ నా మీద రీతు రగిలిపోతుంది, పోక్ చేస్తుంది అనేది చెప్పింది. వాస్తవం కూడా అదే లేండి పాపం. తర్వాత తనుజ, డమాను, తర్వాత ఇమ్మానుయల్ నామినేషన్ చేసేటప్పుడు ఇల్లాజికల్ పాయింట్లు చెప్తాడు. అసలు పాయింట్ లేకుండా వచ్చి ఏదో చేయాలి కాబట్టి నన్ను ఏదో చేస్తాడు సార్ అని నేను చెప్పుకొచ్చింది. అది ఆమెకి తెలియాలా, వినేవాళ్ళకి మీకు అర్థం కావాలా. తర్వాత రీతు కళ్యాణ్ చెప్పింది గేమ్ పరంగా సార్ అని చెప్పింది. తర్వాత ఇమ్మానుయల్ సార్ మొన్న నన్ను కంటెంటర్ తీసేశారు సార్ అందుకని చెప్పి అని చెప్పాడు. సో ఓకే, ఈ వారం ఈ రోజు మాత్రం ఎవరిని నామినేట్ చేయలేదు, సేఫ్ చేయలేదు, రేపు చూసుకుందామని చెప్పాడు. నాకేమనిపిస్తుందంటే ఫైనల్గా ఒక మాట, సంజన గారిని టార్గెట్ చేసి ఈ బిగ్ బాస్కి కావాల్సిన ఈ దత్తపుత్రుల్ని ఫేవర్ చేశాడు. ఇది నా స్టేట్మెంట్. ఇది మీరేమంటారు కామెంట్ చేయండి. ఆవిడ్ని మొదటి నుంచి కూడా నరకయాతనే, ఏ పనిష్మెంట్ వచ్చినా అదొకటి వేసుకోమని చెప్పారా, అదంతా వేసుకుని తిరిగిందా పాపం. తర్వాత దొంగలు ఉన్నారనేది ఒకటి వేసారా, ఏది వచ్చినా కానీ సంజనారికే వేసారబ్బా. ఆవిడ ఒక 5 నెలల బిడ్డను వదిలేసి వచ్చింది, ఆ మాత్రం కట్టసి ఉందా, అంత స్ట్రాంగ్గా ఉందంటే అప్రిషియేట్ చేయాలండి మనం. ఎవరు కూడా ఉండరండి. చాలామంది ఏమంటారంటే ఎందుకు రావాలి ఇప్పుడు, నెక్స్ట్ టైం రావచ్చు కదా, డబ్బుల కోసం వచ్చిందని అంటారు. కాదు, ఆమె మీద ఒక మచ్చ జరిగింది, ఒక కేసులు ఇరుక్కుంది. తెలియని వాళ్ళకి విషయం చెప్తున్నాను వినండి. కేసులు ఇరుక్కుంది. ఆ కేసు చాలా భయంకరమైన కేసు, అది నేను చెప్పకూడదు. ఆ కేసులో నేను తప్పు చేయలేదని ఆమెకి ఆ కేసు కూడా కొట్టేశారు. నేను మంచిదాన్ని అనిపించుకోవడానికే వచ్చింది, అంతేగాని ఆమె డబ్బులు లేని మనిషి కాదు, కాస్త సౌండ్ పర్సనే. ఆమె కేవలం దీనికోసం వచ్చింది. ఎవరైతే ఆమె మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారో సంజన గారిని, వాళ్ళకి చెప్తున్నా నేను. అదేవిధంగా ఈ గొడవ వేసుకుని ఈ భరణి వాళ్ళని కూడా కాస్త సీరియస్గా వార్నింగ్ ఇచ్చుంటే బాగుండేది. భరణి గారు ఏంటంటే అంతమంది ఉన్నా కానీ వెళ్ళిపోతాడు అంతే. ఎప్పుడైతే కూతురు అదేవిధంగా గురువు గారు చెప్పారో అప్పటి నుంచి నోరు లేచిపోతుంది. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి చెప్పింది తనుజ, నువ్వు వాక్కు అని అంటే వాక్ అంటే ఏంటి అసలు, నువ్వు వాగకు అంటే తీసుకుంటారు ఎవరైనా, నువ్వు మాట్లాడుకోనాలి. సో ఆ అమ్మాయి దాన్ని పట్టుకునింది. సో దివ్యాని తనుజ అనేది చాలా సులభంగా నేస్తున్నాడు మన భరణన్న. ఇది తగ్గించుకోవాలి, ఎందుకంటే నీకు వాళ్ళతో అయితే ర్యాప్ ఉంది కాబట్టి అనేస్తున్నారు. వాళ్ళు బాగున్నప్పుడు తీసుకుంటారు, కాస్త సీరియస్ మోడ్లో ఉన్నప్పుడు తీసుకోరు. అందుకే అమ్మాయి తీసుకోలేక అనింది. పైపించి ఆ అమ్మాయికి నీ మీద అస్సలు నమ్మకం లేదు, ఎందుకంటే నువ్వు దివ్య దగ్గర లేవు. ఎందుకు నువ్వు వచ్చినప్పుడు తనుజని హెల్ప్ చేసుకొని ఆమె దూరం పెట్టి ఈ రోజు ఏం చేస్తున్నావు, అదే దివ్యతో ఉంటున్నావు, అదే దివ్యాన్ని తిట్టావు, అదే దివ్యాన్ని నామినేట్ చేసావు, మరలా పద్ధతులు వేసిపోయి మళ్ళీ మాట్లాడుతున్నావు, మళ్ళీ బతువులు ఆడుకుంటున్నావు. ఏంటి నీ ఈ కర్మ? ఇంత పెద్ద వయసు ఉంది, నీ సర్వీస్ అంత లేదు, ఇండస్ట్రీ సర్వీస్ అంత లేదు, నీ కుమార్తె అంత వయసు ఉంటుంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి వాడే లాంగ్వేజ్ ఎలా ఉంటుంది కనీసం గుర్తించలేకపోయాడా భరణి గారు, చెప్పండి. అలాంటప్పుడు మొదట్లోనే స్టాప్ చేస్తుంటే ఈరోజు టాప్ 5లో ఉండాల్సిన భరణి గారు నామినేషన్లో చివరిలోకి ఎందుకు వస్తాడు, డేంజర్లోకి? సో ఇది నా అభిప్రాయం ఫ్రెండ్స్. సో మొత్తానికైతే కొందరిని మాత్రం మిఠాయిలు ఇచ్చారు, కొంతమంది కొరడా దెబ్బలు కొట్టారని అనిపించింది నాకు. ఇది నా అభిప్రాయం. ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా ఎవరైనా ప్లీజ్ లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అదేవిధంగా కామెంట్ చేయండి ఎలా ఉందో, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. సో రేపు ఒక ముఖ్యమైన వీడియో పెడుతున్నా, దాన్ని మాత్రం మిస్ కాకండి జస్ట్ 5 నిమిషాల వీడియో, అది మిస్ కాకండి, ఓకేనా? థ్యాంక్ యూ, గుడ్ నైట్.